కొబ్బరి పాలతో చికెన్ ఫ్రై నేనెలా చేశాను అన్నది స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుందండి. మీరు కూడా ఇలా చికెన్ ఫ్రైని కొబ్బరి పాలతో ఎప్పుడన్నా చేసుకున్నారా? చికెన్ ఫ్రై, చేపల ఫ్రై, తోటకూర, సాంబారు, మటన్ గ్రేవీ కర్రీ ఇవన్నీ రెడీగా చేసున్నాను కదా. ఇప్పుడైతే ఈ చికెన్ ఫ్రై నేనెలా చేశాను అన్నది నేనైతే రెడీ అయ్యానండి వీడియో చేయటానికి. బాండీ పెట్టాను, ఆయిల్ వేశాను, ఆ తర్వాత చెక్క లవంగాలు వేశాను. చెక్క లవంగాలు చిటపట 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 సౌండ్ వస్తుంది. అమ్మ ఇంకా లాభం లేదని చెప్పి ఒక్క క్షణం ఆ కూరను అలా చేతిని వెనక్కలాగి ఆ తర్వాత ఈ చికెన్ ఆల్రెడీ కుక్కర్ వేసుకొని పెట్టుకునే ఈ చికెన్ని ఈ ఆయిల్లో వేశాను. చూడండి ఎన్ని నీళ్లున్నాయో. నీళ్లున్నాయి కదా అని చెప్పి అలా 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 హడావిడిగా తిప్పకుండా హై ఫ్లేమే పెట్టేసేసి కుదిరినప్పుడు అలా అలా ఒక్కసారి తిప్పి ఆ తర్వాత ఆ నీరు ఎగిరిపోయేటట్టు చూసుకోవాలండి. ఇదేంటో తెలుసా? కొబ్బరండి. ఈ కొబ్బరిలో కొంచెం అంటే కొంచెం వాటర్ పోసేసి చేత్తో అలా పిండి పక్కన పెట్టేసుకుంటాను. ఈ చికెన్లో ఏమేమి వేసాను అన్నది నేను చెప్పలా. నేరుగా చికెన్ ఫ్రై చేయడానికి వచ్చేసాను. ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశానండి. ఏమేమి వేసి ఈ చికెన్ని తయారు చేశాను అన్నది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. చికెన్కి ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి చక్కగా కలిపి ఒక పావు గంట సేపు ఊరనిచ్చి ఆ తర్వాత కుక్కర్ వేశానండి. అందుకే ఇందాక అన్ని నీళ్ళు ఉన్నాయి. బాండీలో తాలింపు వేశాను. ఆ తర్వాత ఇంకా ఆ తర్వాత విషయం అంతా మీకు తెలిసిందే కదా. ఇప్పుడు కొబ్బరి పాలు ఎలా పోసానో చూసారు కదా. కొబ్బరి పిప్పి అంతా తీసేసి ఆ కొబ్బరి పాలు పోసి ఇప్పుడు కూడా అంతేనండి, హై ఫ్లేమ్ పెట్టేసేసుకొని ఆ నీరు ఎగిరేటట్టుగా చూసుకుంటూ మధ్యలో కొబ్బరి పాలు చూసుకుంటూ పోసేసేయటమేనండి. చూడండి ఆయిల్ అంతా అలా వస్తున్న టైంలో ఎందుకైనా మంచిది అని కొంచెం టేస్ట్ చూద్దామని చూసానండి. కొంచెం చప్పగా ఉంది. చికెన్ ఫ్రై అంటేనే కొంచెం కారం ఎక్కువ పడుతుంది. అందుట్లో కొబ్బరి పాల చికెన్ ఫ్రై అంటే ఇంకా కారం ఎక్కువ పడుతుందండి. కొంచెం స్పైసీగా ఉంటే టేస్ట్ అదుర్స్ అంటారండి. మీరు కూడా ఎవరైనా ఈ కొబ్బరి పాలతో ఇలా చికెన్ ఫ్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. నేనైతే కొబ్బరి పాలతో ఈ చికెన్ అలా చేసుకొని ఆస్వాదిస్తూ తినటానికి రెడీ అవుతూనే ఫ్రై అంతా అవుతున్న టైంలో కొంచెం అంటే కొంచెం కరివేపాకు వేశాను. ఆ తర్వాత ఇదిగో ఇలా కొత్తిమీర కూడా వేసి అలా తిప్పి సర్వింగ్ బౌల్లో తీసుకోవడానికి రెడీ అయ్యాను. ఎలా చేశాను ఏంటి అన్నది చూశారు కదా. చికెన్ ఫ్రై చేశాను, ఫిష్ ఫ్రై చేశాను, మటన్ గ్రేవీ కర్రీ చేశాను. అవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. నచ్చిందనుకోండి లైక్ చేయండి, నలుగురికి తెలుస్తుంది. అరే కొబ్బరి పాలతో చికెన్ ఫ్రై అంట, మనం ఎప్పుడన్నా చేసుకున్నామా, ఇంతవరకు చేసుకోలేదే అని అనుకున్న వాళ్ళు కొంతమంది, అరే నాకులానే ఇంకొకరు చేసేవాళ్ళు ఉన్నారని ఇంకొకళ్ళు, ఇదేదో వెరైటీగా ఉందే మీరు కూడా చేసుకోండి అని చెప్పి మనకు తెలిసిన వాళ్ళకి అలా ఫార్వర్డ్ చేసేసేయండి. నచ్చితే వాళ్ళు చేసుకుంటారు, మీరు హ్యాపీగా ఉంటారు, నేను హ్యాపీగా ఉంటాను. అరే నా వీడియో మంచిగా రీచ్ అవుతుంది అని. చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, తోటకూర, సాంబారు, మటన్ గ్రేవీ కర్రీ ఇవన్నీ రెడీగా ఉన్నాయి కదా. ఈ బాండీలో అన్నం వేసేసి అలా కలిపి తింటమైతే ఒక వీడియో అప్లోడ్ చేశానండి. చూడండి, మీకే తెలుస్తుంది ఆ టేస్ట్ ఎలా ఉంటుంది అన్నది.